జగన్ అరాచక పాలన, రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైఫల్యాలు ఈ రెండింటి వలన ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత కొండారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామంటున్న కొండారెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కుటుంబ సమేతము కూడా ఎన్నికల ప్రచారములు ముమ్మరం కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున వరదలారెడ్డి కుమారుడు కొండారెడ్డి మనతో ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఎలా ఉంది, గెలుపు అవకాశం ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ విషయం మనతో మాట్లాడడం. సార్, ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఉంది, ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఒకటి జగన్ అరాచక పాలన, ప్రొద్దుటూరులో రాచమల్లు వైఫల్యాలు, రాచమల్లు అరాచకత్వం. ఈ రెండింటి కారణం వల్ల ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అభివృద్ధి శూన్యత అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ద్వారా కానీ ప్రొద్దుటూరులో ఏ అభివృద్ధి జరగలే. వీటన్నిటి కారణాల వల్ల ప్రొద్దుటూరులో గతంలో వరదరారెడ్డి గారు హయాంలో వాళ్ళు చూసిన వారి పరిపాలనప్పుడు కానీ, అంతకుముందు వారి హయాంలో ఎట్లా ఉండేది ప్రొద్దుటూరు పరిస్థితులని వాళ్ళు గమనించి మళ్ళీ పెద్ద ఆయనే కావాలనే పరిస్థితి ప్రొద్దుటూరుకు ఉంది. సార్, ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని చెప్పి కూడా రాచమల్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నేను ఇప్పుడే మీకు అందరికీ వివరంగా చెప్పిన మొత్తం ప్రొద్దుటూరు వరదరాజులరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి వివరాలని డీటెయిల్గా ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం చెప్పినా బహుశా మీకు కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఈ పర్టికులర్ కాలం అనేది కాదు, మొత్తం టోటల్గా 25 ఏళ్ళు ప్రొద్దుటూరులో వరదరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హయాంలో ఏం జరిగినాయని వివరంగా చెప్పినాం. ఆ పర్టికులర్ పీరియడ్ అంటే ప్రొద్దుటూరు ఆ టైంలో జరిగిన కుందు పెన్నా కాలువ చంద్రబాబు గారు 112 కోట్లతో శాంక్షన్ చేసినారు. శాంక్షన్ చేస్తే దాన్ని కేసుల వల్ల ఆగిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చినారు 35 కోట్లతో. ఈరోజు 3,000 ఎకరాలు పంట భూమి బ్రహ్మాండమైన కరువు కాలంలో అభివృద్ధి జరిగింది. దాదాపు 3-4 వేల ఎకరాలు ఖాళీ భూములు ఉంటే 10-15 వేల ఎకరాల భూములు ఖాళీగా బీడు పెట్టుకుంటే ఒక 3 ఎకరాల ప్రజలు రైతులు సాగు చేసుకున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందే కదా. సార్, మీరైతే రాచమల్లు చాలా అక్రమాలకు పాల్పడినాడని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. నేను ఎక్కడైనా అక్రమంగా అవినీతిగా చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లయితే నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పి రాచమల్లు సవాల్ విసురుతున్నారు. దీన్ని ఏ విధంగా భావించవచ్చు? రాచమల్లు 2018లో 14లో నామినేషన్ వేసేటప్పుడు అతని ఆస్తి ₹1 కోటి చిల్లర అని చూపించినాడు. ఈరోజు రీసెంట్గా అంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదో మీరు ఇంత సంపాదించాం అంత సంపాదించానంటే అంత అంటున్నారు కదా, మీరు 1000 కోట్లు సంపాదించినారని అంటున్నారు కదా, నాకు ఒక 150 కోట్లు ఇచ్చి మిగతా అంతా మీరు తీసేసుకోండి అన్నాడు. అదంతా మీ దాంట్లో మీ కెమెరాలో రికార్డ్ అయ్యింది కదా. మరి ఆ రోజు నువ్వు నామినేషన్ వేసిన నాటికి ₹1 ఉండేది, 5 ఏళ్ల కాలంలో నీకు 150 కోట్లు ఎట్టయిందయ్యా? అంటే ప్రభుత్వ రేటు ప్రకారం 150 కోట్లు, మామూలు మార్కెట్ వాల్యూ ప్రకారం అంటే 1000 కోట్లు ప్రజలు అనుకుంటే నిజమే కదా. ప్రొద్దుటూరుకు సంబంధించి కొంత అసంతృప్తి నేతలు ఉన్నారు. వారిని ఏ విధంగా కలిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో ఏ అసమ్మతి లేదు. తెలుగుదేశం పార్టీలో సురేష్ నాయుడు గారు కలుసుకున్నారు, ముక్తారు, ఈవి రెడ్డి అందరూ కలిసి వచ్చినారు. అందరు నాయకులు వచ్చేసినారు. ఇంకా ప్రవీణ్ రెడ్డి గారిని ఒకరిని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారితో కలిసి వచ్చినారు. ఆయన బహుశా ఆయన మంచి రోజు చూసుకునో, లేకపోతే ఆయన సుముహూర్తం చూసుకునో, లేకపోతే ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఆయన కూడా జాయిన్ అవుతారు. తెలుగుదేశం పార్టీ ఏకతాటిలోనే నడుస్తుంది. ప్రొద్దుటూరులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపుంటుంది. కొండారెడ్డి గారు చెప్తున్నటువంటిది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మాట్లాడడం జరుగుతుంది. వారందరినీ కలుపుకొని కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, ప్రొద్దుటూరు నుంచి. ద్వీపదేశం